హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రాఘవయ్య మరియు లలితమ్మ గార్ల కుమారుడు సిద్ధు. సిద్ధుని చాలా కష్టపడి చదివించారు వాళ్ళ అమ్మా నాన్న. సిద్ధు ఒక్కటే కొడుకు అవడంతో చాలా పెద్ద చదువులు చదివించారు. ఎలాగైనా తన కొడుకుని ఒక ప్రయోజకుణ్ణి చేయాలి అన్నదే వాళ్ళ యొక్క కోరిక. సిద్ధుని తల్లిదండ్రులు చదివించిన దానికి సిద్ధు కూడా చాలా బాగా చదువుకొని మంచి జాబ్స్ కూడా తెచ్చుకున్నాడు. ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ని సంపాదించాడు సిద్ధు. అప్పుడు ఆ తల్లిదండ్రుల కల నెరవేరినట్టుగా చాలా సంతోషపడ్డారు. అలా సంతోషంగా గడుపుతూ ఉన్న వాళ్ళకి సడన్గా ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే వాళ్ళ నాన్న ఆరోగ్యం క్షీణించడం. వాళ్ళ నాన్నకి షుగర్, బీపీ రావడంతో ఆరోగ్యం చాలా క్షీణించి మంచాన పడిపోయాడు. ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి సిద్ధు వాళ్ళ అమ్మ నాన్నని ఒక నిర్ణయం తీసుకున్నారు. సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే సిద్ధుకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని. సిద్ధు రోజు ఉద్యోగానికి వెళ్ళి చాలా ఆలస్యంగా వస్తూ ఉండేవాడు ఇంటికి. దాంతో సిద్ధు వాళ్ళ అమ్మ అడిగింది, ఏంటి నాన్న, నువ్వు రోజు చాలా లేటుగా వస్తున్నావు ఈ మధ్య, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా ఉద్యోగం ఉన్న ప్లేస్లో నీకు? ఎందుకని లేట్ అవుతుంది అని అడిగింది. అప్పుడు సిద్ధు, లేదమ్మా, ఎలాంటి ప్రాబ్లం లేదు, కాకపోతే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది, అందుకని లేట్ అవుతుందమ్మా అని చెప్పాడు. కానీ అక్కడ జరిగేది మాత్రం అది కాదు. సిద్ధుని తను ఉద్యోగం చేసే కంపెనీ యొక్క ఎండి కూతురు సిద్ధుని ఇష్టపడుతుంది. ఎందుకంటే సిద్ధు చాలా అందగాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు. అలా కావాలనే ఎండి కూతురు సిద్ధుని ఆలస్యంగా ఇంటికి పంపిస్తూ ఉంది రోజు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అనుకోకుండా సిద్ధు వాళ్ళ నాన్నకి ఆరోగ్యం చాలా క్షీణించింది. వెంటనే సిద్ధు వాళ్ళ అమ్మ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి తనకి మేజర్గా ప్రాబ్లం ఉందని, తను ఒక వారం రోజులు కూడా బ్రతకడం కష్టమని చెప్పారు. దాంతో తీరని దుఃఖానికి లోనైన తన తల్లి కూడా ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. వారం రోజులు గడవగానే తన తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దుఃఖభ్రాంతితో తండ్రిని, డెడ్ బాడీని తీసుకొని వాళ్ళు ఉండే ఊర్లోకి వెళ్ళారు. తర్వాత వాళ్ళు అక్కడ ఒక 10 రోజులు ఉండవలసి వచ్చింది, ఎందుకంటే కర్మకాండ చేయడానికి. కానీ ఆఫీసు నుంచి సిద్ధుకి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎవరు? ఎండి కూతురు కాల్ చేస్తూ ఉంది, ఆఫీస్కి ఇంకా ఎన్నాళ్ళు రావు అని. అయినా తప్పక అక్కడ ఉండాల్సి వచ్చింది సిద్ధుకి. ఆ రోజు సిద్ధు వాళ్ళ నాన్న దినకర్మ అయితే ఆ రోజు దినకర్మ కార్యక్రమం చేయడానికి అయ్యగారు వచ్చారు. దినకర్మ కార్యక్రమం పూర్తయింది. అయ్యగారు సిద్ధు తల్లితో ఇలా అన్నాడు, మీ ఆయన చనిపోయిన గడియలు బాగోలేవు, అందుకని మీరు కొన్ని రోజులు ఇంటిని వదిలివేయాల్సి ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు సిద్ధు వాళ్ళ అమ్మ, అవునా అయ్యగారు, ఎన్ని రోజులు పెట్టమంటారు అలా అని అడిగింది. అప్పుడు అయ్యగారు, ఒక 3 నెలలు ఖచ్చితంగా వదిలివేయవలసి ఉంటుంది అని చెప్పాడు. దాంతోపాటు అయ్యగారు, మీ అబ్బాయికి ఈ 3 నెలల్లో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మంచిది అని చెప్పాడు. తన తండ్రి కోరిక తీరుతుంది, అదేవిధంగా మంచి జరుగుతుంది అని చెప్పాడు అయ్యగారు. దాంతో సిద్ధు తల్లి తన భర్తకు మనశ్శాంతి కలగడానికి ఏం చేయడానికైనా వెనక్కిపోకుండా తన కొడుకుకి చెప్పింది, నువ్వు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి నాన్న, ఎందుకంటే మీ నాన్న కోరిక కూడా అదే, నీకు పెళ్లి చేయాలి అన్నది. అందుకని ఇక్కడే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పింది సిద్ధు వాళ్ళ అమ్మ. అప్పుడు షాక్కి గురయ్యాడు సిద్ధు. ఎందుకంటే సిద్ధు ముందుగానే తను పనిచేసే కంపెనీలో ఎండి కూతురితో రిలేషన్లో ఉన్నాడు కదా. సిద్ధు ఆలోచన ఏమిటంటే ఎండి కూతురిని పెళ్లి చేసుకుంటే తను ఆ కంపెనీకి ఎండి కావచ్చు, అదేవిధంగా తను చాలా ఆస్తిని పొందవచ్చు అని దురాలోచనతో ఉన్నాడు. కానీ వాళ్ళ అమ్మ నాన్నపై ఉన్న ప్రేమతో సిద్ధు నేను ఇలా ప్రేమించాను అని చెప్పకుండా, వాళ్ళ అమ్మ మాటకు ఎదురు చెప్పలేక, అమ్మపై ఉన్న ప్రేమతో ఏం చేయాలో అర్థం కాక సిద్ధు ఒప్పుకోనట్టుగా వాళ్ళ అమ్మతో చెప్పాడు. సరేనమ్మా అని అన్నాడు. దానితో గ్రీన్ సిగ్నల్ వచ్చిన తన తల్లి పెళ్లి కూతుర్ని వెతకడం ప్రారంభించింది. ఒక పెళ్లి కూతురు దొరికింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. సిద్ధు అండ్ వాళ్ళ అమ్మ సంబంధం ఓకే అయిన తర్వాత సిద్ధుకి మళ్ళీ జాబ్కి వెళ్ళాలి
ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయారు అని చెప్పి తను ఒక 1 మంత్ మాత్రమే లీవ్ తీసుకున్నాడు. అంతలో పెళ్ళి కూడా జరిగిపోవాలని తన తల్లితో చెప్పాడు సిద్ధు. దాంతో తన తల్లి చాలా హడావిడిగా తొందరగా వివాహం జరిపించేసింది. వివాహం జరిగిన తర్వాత సిద్ధు వాళ్ళ అమ్మతో, అమ్మ ఇక వెళ్ళిపోదాం సిటీకి, ఎందుకంటే నాకు తీసుకున్న సెలవులు అయిపోయాయి, నేను ఉద్యోగానికి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పాడు. దానితో ఓకే చెప్పిన వాళ్ళ అమ్మ సిద్ధు ఊర్లో నుంచి తన భార్యతో బయలుదేరి వచ్చేశారు. వీరితో పాటు సిద్ధు భార్య సీత కూడా వచ్చింది. పొద్దున్నే లేచి తన పనులు చేసుకుని భర్తకి టిఫిన్ పెట్టి లంచ్ బాక్స్ పెట్టేది. సిద్ధు మనసంతా ఎండి కూతురు రమ్యపై ఉంది. కావున సీతని కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. తను చేసి పెట్టింది తినడం, లంచ్ బాక్స్ తీసుకోవడం, రెడీ అవ్వడం, రావడం, వెళ్ళి పడుకోవడం, అంతే తను చేసే పని. సీత అమాయకురాలు అవడంతో ఏది అడగకుండా అలా పనులు చేస్తూ ఉండేది. కానీ రోజురోజుకి సిద్ధుకి తనలో ఉన్న దురాలోచన సీతపై కోపం పెరుగుతూ వస్తుంది. సీత వల్లే కదా నాకు ఇంత ఆస్తి, అందమైన అమ్మాయిని రమ్యన్ని కోల్పోతున్నాను అని. ఒకరోజు సిద్ధు ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళి తన వర్క్లో తను ఉండగా సిద్ధుని రమ్య తన క్యాబిన్కి రమ్మని చెప్పి సెక్యూరిటీకి చెప్పి పంపించింది. అప్పుడు సిద్ధు రమ్య క్యాబిన్కి వెళ్ళాడు. సిద్ధుని చూసి, ఇంకా ఎన్నాళ్ళు ఇలా వెయిట్ చేయాలి, ఎప్పుడు పెళ్లి చేసుకునేది అంటూ, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అని అంది రమ్య. దాంతో ఏం చెప్పాలో అర్థం కాక, పెళ్ళయిందని చెప్తే తను మిస్ అయిపోతుందేమో అని అలా చెప్పకుండా, హా రమ్య చేసుకుందాం, ఒక 1 వీక్ ఆగు, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, ఆ పని పూర్తవ్వగానే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. దాంతో రమ్య, సిద్ధు, నేను మా నాన్నకి కూడా చెప్పాను, తను నేను చేసుకోవడం ఓకే అన్నాడు, అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది సిద్ధుకి. అలా చెప్పేసరికి సిద్ధు మనసు ఒక్కసారిగా లేచి గంతేసినట్టు అనిపించింది. అవునా రమ్య, అయితే నా పని నేను ఇంకా తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు. అప్పుడు సిద్ధు మనసులో అనుకుంటున్నాడు, నా పని ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకోవాలి, అంటే నా భార్యను నా నుంచి తప్పించుకోవాలి అని. అంటే నా భార్యను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చంపేయాలి అని అనుకుంటున్నాడు తన మనసులో. అప్పుడు వెంటనే రమ్య, హలో సార్ సిద్ధు, ఏంటి ఇక్కడే ఉన్నారా, ఏం ఆలోచిస్తున్నారు, నేను మా నాన్న ఓకే అన్నారు అని చెప్పాను, విన్నారా అని అన్నది. విన్నాను రమ్య, అంత పెద్ద మాట చెప్తే వినకుండా ఎలా ఉంటాను అని అన్నాడు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఆ సంతోషంలో అలా బిగిసిపోయాను అంతే అని చెప్పాడు. ఆ రోజు ఆలస్యంగా ఇంటికి వెళ్ళాడు సిద్ధు. సిద్ధు వాళ్ళ అమ్మ వారం రోజులు ఇక్కడ ఉండి ఊరిలో ఉన్న తన పాత ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ సిటీలో సీత ఒక్కతే ఉండడంతో సిద్ధు రాగానే, ఏవండి మీరు ఇవాళ ఎందుకు లేటు వచ్చారు, నాకు ఒక్కదానికే కొంచెం భయంగా అనిపించింది అని అన్నది. అప్పుడు సిద్ధు, ఎందుకని భయం, ఏమవుతుంది, ఎవరైనా వచ్చి మింగేస్తారా ఏంటి నిన్ను అని మాట్లాడాడు. దాంతో కొంచెంగా బాధపడిన సీత, అలా కాదండి, మీరు రోజు తొందరగా వస్తారు కదా, ఈరోజు ఎందుకు లేట్ అయ్యిందని అడుగుతున్నాను అంది సీత. అప్పుడు సిద్ధు అన్నాడు, నేను ఎక్కడ వెళ్ళను, ఎందుకు లేట్ అయ్యిందో అన్నీ నీతో చెప్పాలా ఏంటి, లేట్ అయ్యింది అంతే, అలా ఊరుకోవాలి అని అన్నీ అడుగుతావా అలా అని కసిరించాడు. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది సీత. అన్నం పెట్టగానే తినేసి బాల్కనీలో అలా కూర్చొని ఆలోచిస్తూ, అప్పుడు సీత, ఏమండి పడుకోండి, మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంది. అప్పుడు సిద్ధు, నేను పడుకుంటాలే, నువ్వు వెళ్ళి పడుకో, నాకు కొంచెం పని ఉంది అని చెప్పాడు. సీత ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది. అప్పుడు సిద్ధు ఎలా ప్లాన్ చేయాలి, ఎలా సీతని ప్లాన్ చేసి ఎలా తన్ని చంపాలి అనే ఆలోచనలో ఉన్నాడు. అప్పుడే సిద్ధుకి వచ్చిన చెడు ఆలోచన ఏంటంటే, సీత పొద్దున్నే లేచి స్నానం చేస్తుంది, అయితే గీజర్ ట్యాప్కి షాక్ పెట్టేస్తే తను పొద్దున్నే తనంతట తానే చనిపోయిందని కూడా చెప్పొచ్చు అని ప్లాన్ చేశాడు. అంతే, అలా వాష్రూమ్లోకి వెళ్ళి గీజర్ ట్యాప్కి ఎలక్ట్రిసిటీని యాడ్ చేసి వచ్చాడు. పడుకున్నాడు. సీత పొద్దున్నే గబగబా లేచి ఆఫీస్కి వెళ్ళే
తన భర్తకి వంట చేయడానికి అని స్నానం చేద్దామని వాష్రూమ్లోకి వెళ్ళింది. అంతే, షాక్ కొట్టి సీత అక్కడే కుప్పకూలిపోయింది. దాంతో ఏమీ తెలియనట్టు సిద్ధు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి సీతకి ఇలా షాక్ తగిలింది, సీత చనిపోయింది అని చెప్పాడు. దాంతో గబగబా కంగారుగా సిద్ధు వాళ్ళ అమ్మ ఊరు నుండి వచ్చేసింది. అలా సీత పనిని ఖతం చేశాడు సిద్ధు. సీత అంత్యక్రియలు కూడా అయిపోయాయి. సాధించాను అనే బలం సిద్ధులో వచ్చింది. కానీ శాంతించలేదు. తన ఆత్మ ఏడుస్తూ బాధపడుతూ తన ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంది సీత ఆత్మ. సిద్ధు వాళ్ళ అమ్మ అక్కడి నుండి మళ్ళీ ఊరెళ్ళిపోయింది. ఇంకా సిద్ధు ఒక్కడే కదా, చాలా సంతోషపడుతున్నాడు. కంపెనీ నాదే, అలాగే రమ్య కూడా నాదే అనే పిచ్చి సంతోషంలో సంబరపడుతున్నాడు సిద్ధు. ఒకరోజు రమ్య సిద్ధుకి చెప్పకుండా ఆ రోజు ఆఫీస్కి సెలవు దినం కావున ఇంటికి వచ్చింది. అది చూసిన సిద్ధు రమ్య రా లోపలికి అని తీసుకెళ్ళాడు. అంతే, రమ్యను చూసిన సీత ఆత్మ ఇంకా తలతలా కొట్టుకుంటుంది. ఎలాగైనా వారి ఇద్దరిని నాశనం చేయాలి అని సీత ఆత్మ అనుకుంటుంది. ఎందుకంటే తనలో న్యాయం ఉంది. తన అమాయకమైన జీవితాన్ని నాశనం చేశాడు సీత అనుకొని బాధపడుతూ ఉంది. రమ్య లోపలికి రాగానే తను అటు ఇటు ఇల్లు చూస్తూ తిరుగుతూ ఉంది. వెంటనే సిద్ధు బెడ్రూమ్ చూసి అందులోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన రమ్య చూసి, వావ్, మీ బెడ్రూమ్ చాలా బాగా ఉంది సిద్ధు, నాకు చాలా నచ్చింది, మనం ఇక్కడే కాపురం చేయబోతున్నాం కదా అంటూ నవ్వుతూ అన్నది సిద్ధుతో. అప్పుడు సిద్ధు అన్నాడు, మనం ఇక్కడ ఉండం కదా, మనం పెళ్ళైన తర్వాత ఒక ప్యాలెస్లో ఉంటాం కదా అని చెప్పాడు. వెంటనే రమ్య అంది, అదెక్కడా ఉంది, మీది ఇదే కదా ఇల్లు అని అడిగింది. అప్పుడే కొంచెంగా కంగారుగా సిద్ధు ఇలా అన్నాడు, రమ్య, మనం పెళ్ళయిన తర్వాత వేరే ఇంట్లో ఉందాం, ఎందుకంటే మీకు చాలా డబ్బు ఉంది కదా, పెద్ద ఇల్లు కొనుక్కొని అక్కడ ఉందాం అని అంటాడు. అప్పుడే రమ్య అంటుంది, లేదు సిద్ధు, మా నాన్నకి నువ్వు ఇష్టమని నేను చెప్పినప్పుడు మా నాన్న అస్సలు ఒప్పుకోకపోగా దాంతో నేను ఎండీని అయ్యి ఎండీ కూతుర్ని ఒక ఎంప్లాయీకి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు రమ్య అని నన్ను అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సిద్ధుని చేసుకోవడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పాడు మా నాన్న. సో నేను మా నాన్నతో గొడవపడి నాన్నకి నువ్వు అవసరం లేదు, నాకు సిద్ధు కావాలి అని వదిలేసి వచ్చాను సిద్ధు అని మెల్లిగా షాక్ ఇచ్చింది సిద్ధుకి. అంతే, సిద్ధు ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి. సిద్ధు ఇప్పుడు షాకింగ్లో ఉన్నాడు. ఏమీ అర్థం కావటం లేదు. నేను ఆస్తి కోసం, ఎండీ పోస్టు కోసం నా భార్యను చంపేశానే, ఇదేంటి రమ్య ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా బిత్తరపోయాడు. రమ్య, ఏంటి సిద్ధు, ఏం మాట్లాడవేంటి, అలా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడిగింది. సిద్ధు ఏం కాలేదు అని చెప్పి మనసులో అనుకుంటున్నాడు. నేను ఒకటే హత్య చేయాల్సి వస్తుంది అనుకున్నా, ఇప్పుడు రెండో హత్య కూడానా చేయాల్సిన టైం దగ్గరకు వచ్చింది అని అనుకుంటున్నాడు. అప్పుడు రమ్యతో, రమ్య నువ్వు బయలుదేరు, నేను పొద్దున్నే ఆఫీస్కి వస్తాను కదా, అక్కడ కలుస్తాను అని చెప్పి రమ్యను అక్కడి నుంచి పంపించేశాడు. రమ్య వెళ్ళిపోయాక సిద్ధు బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. అప్పుడే కరెక్ట్ టైంగా భావించిన సీత ఇలా, ఏవండి, ఇప్పుడు మీ ఆశలు అన్నీ నెరవేరాయి కదా. వెంటనే సిద్ధు కళ్ళు తెరిచి ఎక్కడి నుంచి ఈ మాటలు వినిపిస్తున్నాయి అని చూశాడు. కనిపించలేదు. కొంచెంగా భయపడుతూ లేచి కూర్చొని చూస్తున్నాడు. అయినా కనిపించలేరు. నన్ను చంపేసి ఏం సాధించాలని అనుకున్నావు సిద్ధు, నా జీవితాన్ని నాశనం చేశావు కదా, నీకు తగిన శాస్త్రి జరిగింది కదా అని అంది సీత. అది సీత, నువ్వేనా? సారీ సీత, నేను చెడు బుద్ధితో, చెడు ఆలోచనలతో నిన్ను నేను పోగొట్టుకున్నా. తర్వాత తెలుస్తుంది నాకు నువ్వే కరెక్ట్ అని. కానీ ఏం చేయను, నాకు కావలసిన శిక్ష ఇది కాదు, నువ్వు నన్ను చంపేయి ప్లీజ్ అని ఏడవసాగాడు సిద్ధు. నేను లోకంలో ఎవ్వరూ చేయలేని తప్పు చేశాను సీత, దయచేసి నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళు సీత అని గట్టిగా అరిచాడు. అప్పటి వరకు సిద్ధుని చంపేయాలన్న సీత కోరిక చల్లారింది. ఎందుకంటే సిద్ధు కూడా చంపేయమంటున్నాడు, అంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు. కాబట్టి
సీతకి ఆ ఆలోచన పోయి ఇలా అంటుంది, సిద్ధు, ఎలాగో నా జీవితం నాశనం అయిపోయింది. నువ్వైనా మంచి జీవితాన్ని ఏర్పరచుకొని మంచిగా బ్రతుకు అని చెప్పి పైకి ప్రశాంతంగా వెళ్ళిపోయింది సీత. తన తప్పు తాను తెలుసుకున్న సిద్ధు అప్పటి నుంచి ఇంకో పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని సీతకే అంకితం చేసి అలా తన జీవితాన్ని కొనసాగించాడు సిద్ధు. అదే అంటారు కదా, ఎక్కువగా ఆశిస్తే ఉన్నది కూడా పోతుంది అని. దీన్నే దురాశ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.